అవునమ్మా, దేవి రూములో ఏదో వెతకడానికి వెళ్ళాడమ్మా. దేవి మెడికల్ రిపోర్ట్ చూసి వరద ఆ టెన్షన్తో స్పృహ తప్పి పడిపోయాడమ్మా. మేమెంతగానో చెప్పి చూసాం, కానీ వాడు వినడం లేదు. మాస్క్ తీసేసి నన్ను చంపేయండి చంపేయండి అని అరుస్తున్నాడు. సరే, ఎవరు బాధపడకండి, నేను మాట్లాడతాను. ఎలా అమ్మా? నానమ్మ, ఇలాంటి ఒక రోజు వస్తుందని మీరు ఊహించారో లేదో తెలీదు, కానీ నేను మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నాను. నాన్నతో నేను మాట్లాడతాను. డాక్టర్, నేను లోపలికి వెళ్ళి మా నాన్నగారిని ఒకసారి చూడొచ్చా? ప్లీజ్ డాక్టర్, కొంచెం అలౌ చేయండి డాక్టర్. సరే అమ్మా, ఆయన ఎమోషన్ అయితే మాత్రం అవనివ్వకండి. సరే డాక్టర్. సరే, నేను వెళ్ళి నాన్నని కలిసొస్తాను. ఎవరు కంగారు పడకండి, ఏడవకండి. జాగ్రత్త. జాగ్రత్త నాన్న. నాన్న, ఏడవకండి నాన్న. ఎంత వేగంగా వచ్చి నీకు కూడా విషయం తెలిసిందా అమ్మా? ఎంత నీచమైన పని చేసిందో చూసావా సత్య? తన కడుపులో బిడ్డ పెరుగుతోందమ్మా. ప్లీజ్, నేను చెప్పింది వినండి నాన్న. ఎవరు ఏం చెప్పొద్దు. ఈ సెలైన్లో విషం కలిపి సైలెంట్ గా నన్ను చంపేయండి. వచ్చా కాబట్టి నా చితికి నిప్పు పెట్టి వెళ్ళిపో అమ్మా. ఇది నా శవం కూడా ముట్టుకోకూడదు. నన్ను క్షమించండి నాన్న. నువ్వు కొంచెం బయట ఉండక్క. కుదరదు. అమ్మ కంటే నాన్నకి నాపైనే ప్రేమ ఎక్కువ. నా కోసం ప్రాణం వేయిస్తారు, కానీ ఇప్పుడు నేను ఆయన్ని ముట్టుకోకూడదు అంటున్నారు. ఆయన నన్ను ద్వేషిస్తున్నారు. అవును, నేను ద్వేషిస్తున్నాను. నువ్వు నా కూతురువి కాదు, వెళ్ళిపో. అక్క ప్లీజ్ అక్క, నన్ను కొంచెం ఒంటరిగా మాట్లాడినివక్క. అన్నిటికీ నేనే కారణం. కడుపులో ఈ బిడ్డే కారణం. పుట్టడానికి ముందే మా నాన్న నుంచి నన్ను వేరు చేసిన ఈ బిడ్డ ఎందుకు? ఈ బిడ్డ నాకు వద్దు వద్దు వద్దు. సైలెంట్ గా ఉండక్క. ఏం చేస్తున్నావు నువ్వు? బిడ్డకి ఏమైనా అయిందంటే మాత్రం నేను చంపేస్తా. జాగ్రత్త, మాట్లాడకుండా ఉండక్క. నాన్న, మీరొక ఊరి ప్రెసిడెంట్, అనుభవం గల వ్యక్తి, పెద్ద పదవిలో ఉన్న మనిషి. చాలా మంది మీ దగ్గరికి చాలా సమస్యలతో వస్తుంటారు. మీరు అన్ని విషయాలు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నాన్న. అమ్మా, అదంతా బయట విషయాలమ్మా. ఇలా మాట్లాడి నా దృష్టి మరల్చుకో. ఇది నా రక్తబంధం. మన కుటుంబం పరువు పోయిన తర్వాత నేను ప్రాణాలతో ఉండే ప్రయోజనం అమ్మా. ఏమ్మా, నీకు కూడా తెలుసు కదా. నాన్న ప్లీజ్ నాన్న, కొంచెం ఓర్పుగా వినండి నాన్న. నేను ఇద్దరు ఆడపిల్లలు కానీ ఏం ప్రయోజనం? ఒకరిది పరువు తీసింది, ఇంకొకరిది అది చేసిన పనికి ఒకరితో తీసుకొని మాట్లాడుతుంది. వద్దు, నాకు ఏ కూతురు వద్దు. పండి, ఇద్దరు పండి. నాన్న, ఏమ్మా, ఇక మీదట నేను తలెత్తుకొని ఎలా తిరుగుతానమ్మా? కూతుర్ని ఎలా పెంచారని నన్ను అందరూ ఎగతాళి చేసి మాట్లాడతారు. ఊరి మనుషుల గురించి నీకు తెలీదు. వాళ్ళు అణుబాంబుల కంటే భయంకరమైన వాళ్ళు. వాళ్ళు మనిషి బ్రతికుండగానే ప్రాణాలు తీసేస్తారమ్మా. ఎవరిని తిట్టి ఏంటి ప్రయోజనం? తప్పంతా నాదే. కూతుర్ని సరిగ్గా పెంచలేదు. ఏమా, ఆయన ఎమోషన్ అవ్వకూడదని చెప్పాను కదా మీకు. ఏంటమ్మా? సారీ డాక్టర్, నాన్నని కంట్రోల్ చేయలేకపోతున్నాము. జాగ్రత్త నాన్న.
నవ్యసి ఈ ఫ్యామిలీలో చదువుకొని తెలివిగల అమ్మాయిలా నువ్వే నాకు కనిపిస్తున్నావు. ఈయన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందమ్మా. 90% బ్లాక్ అయిపోయింది. ఆయనకి వెంటనే సర్జరీ చేయాలి. మీరందరూ కలిసి ఆయన్ని ఇలాగ ఎమోషన్ చేస్తూ ఉంటే సర్జరీ అయితే సక్సెస్ఫుల్ గా జరగదు. అప్పుడు చాలా కష్టం అవుతుంది. ఆయన ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. డాక్టర్ అలా చెప్పకండి ప్లీజ్. ఎలా అయినా నాన్నని కాపాడండి. సర్జరీ చేయండి డాక్టర్. డాక్టర్ వద్దు, డాక్టర్ వద్దు, ఆపరేషన్ ఏమి చేయకండి. దేవుడు దయ తలిచి నాకు గుడ్డు నొప్పించాడు. ఇంతటితో నా కథ ముగిసిపోనివ్వండి. మిస్టర్ వరద, బ్రతికించదు డాక్టర్, నన్ను వదిలేయండి. డాక్టర్ ఒక పని చేస్తారా? ఆపరేషన్ థియేటర్లోనే నన్ను చంపేయండి. అలాగే చచ్చిపోతాను డాక్టర్. దయచేసి మాట్లాడకుండా ఉండండి నాన్న. మాట్లాడకుండా ఎలా ఉండగలనమ్మా? అందరూ కలిసి ఈ విషయం దాచిపెట్టి మాట్లాడకుండా ఉన్నారు కదా. అలాగా నాకు అంత గొప్పగా నటించడం రాదమ్మా. నాకు అంత బాగా అబద్ధాలు ఆడటం కూడా రాదు. సత్య, కమ్ టు మై రూమ్. మీ నాన్నకు చేయబోయే సర్జరీ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే డాక్టర్, నేను వస్తాను. నన్ను ఏదో పెద్ద మనిషి అనుకొని ఈ ఊరు నాకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది. చివరికి నేను మూర్ఖుండయ్యాను. మీ అందరికీ ఈ విషయం తెలుసు, కానీ నా ఒక్కడికే తెలియకుండా పోయింది. అందరూ కలిసి పిచ్చోడి చేశారు కదా. మీ దగ్గర దాయాలి అనుకుని దాచిపెట్టలేదు నాన్న. మీరు చాలా పౌరుషం గల వ్యక్తి, పరువు మర్యాదల గురించి ఆలోచించే వ్యక్తి. మీకు ఒకవేళ తెలిస్తే తట్టుకోలేరు అనే దాచిపెట్టాను తప్ప మేము కావాలని దాచిపెట్టలేదు నాన్న. అక్క ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంది నాన్న. అది తన మానానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, తన ప్రాణానికి సంబంధించింది కూడా. మీరు భయపడుతున్నారే, ఈ ఊరు ప్రపంచం, అదే ఊరు ప్రపంచం దేవికి చెప్పుకోలేనంత అన్యాయం చేసింది నాన్న. విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఆవేశపడి ఇలా మాత్రం మాట్లాడకండి నాన్న. అది మీ కన్న కూతురు నాన్న. ఇలా పరువు మర్యాదలు పోయే పనులు తను ఏమీ చెయ్యదు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, మీ కూతురు నాన్న. మీరు కష్టపడి పెంచిన కూతురు నాన్న. తన ప్రాణం ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉంది. ఈ సమయంలో మనందరం కలిసి తోడుగా నిలబడి తనని కాపాడాలి నాన్న. అందరం కలిసి తోడుగా నిలబడి తనని కాపాడాలి నాన్న. పరువు మర్యాదల గురించి మాత్రమే ఆలోచించి మనం కూడా తనని అలానే వదిలేస్తే అది చచ్చిపోతుంది నాన్న. దానికి మీరు తప్ప ఇంకెవరున్నారు నాన్న? అది ఇప్పుడు 2 ప్రాణాలు నాన్న. అది కేవలం పరువు మర్యాదలు వదిలేసి బ్రతకడం లేదు నాన్న. అది ఇంతవరకు 4-5 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రతిసారి నేనే చావకుండా కాపాడాను. ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాను నాన్న. ఇప్పుడు కూడా రోజు చేస్తూ బ్రతుకుతూనే ఉంది. కడుపులో పెరుగుతున్న తన బిడ్డ ప్రాణాల గురించి ఆలోచించడం కంటే మీ గౌరవం గురించి ఆలోచించి ఏడుస్తూ బ్రతుకుతోంది నాన్న. నేనున్నానమ్మా అని తనకి మీరు నమ్మకం ఇవ్వాలి నాన్న. ప్లీజ్ నాన్న.